సో హలో ఎవరివన్. టీజీఐసెట్ సంబంధించి తమ్నెయిల్‌లో మీరు చూసే ఉంటారు. మనం ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేస్తామంటే, ఫైనల్ ఫేజ్‌లో సీట్ రాకుంటే ఎలా? అండ్ ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ ఉంటుందా? అండ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫైనల్ ఫేజ్ ఎలా పెట్టుకోవాలి? అంటే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి? అండ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందనేది చూద్దాము ఈ వీడియోలో. నెక్స్ట్, ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వస్తే ఫైనల్ ఫేజ్‌లో ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి? సో ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఒకవేళ ఫైనల్ ఫేజ్‌లో గనుక సీట్ రాకుంటే స్పాట్ అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? అండ్ ఇలాంటి కాలేజెస్ ఎలా కనుక్కోవాలి? స్పాట్ అడ్మిషన్స్ ఏ కాలేజెస్ కండక్ట్ చేస్తున్నాయో ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో స్పాట్ అడ్మిషన్స్ ఏ కాలేజ్ చేస్తుందో మనం నెక్స్ట్ వీడియోలో కూడా దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో ఫస్ట్, వాట్ ఇఫ్ సీట్ నాట్ అలోటెడ్ ఇన్ ఫైనల్ ఫేజ్? ఒకవేళ సీట్ అనేది ఫైనల్ ఫేజ్‌లో అలర్ట్ కాకుంటే ఏం చేయాలి? రిటర్నింగ్ యువర్ ఫేజ్ 1 బ్యాకప్ సీట్. సో ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయినింగ్ కంప్లీట్ చేసుంటే అలాంటే అలాట్మెంట్ ఆర్డరు, జాయినింగ్ రిపోర్ట్ అనేది మనం సెక్యూర్‌గా తీసుకొని ఉంటే, ఆల్రెడీ మనం చలాన్ పేమెంట్ చేసినుంటే, ఫైనల్ ఫేజ్‌లో సీట్ అలాట్ అవ్వకపోతే ఫేజ్ 1 సీట్‌ని కంటిన్యూ చేయొచ్చు. సో అర్థమైందనుకుంటా. ఫైనల్ ఫేజ్‌లో ఒకవేళ మీకు సీట్ రాకుంటే, ఫస్ట్ ఫేజ్‌లో మనం ఒకవేళ జాయినింగ్ రిపోర్టు అండ్ చలాన్ పేమెంట్ అన్నీ చేస్తే, సో ఆ కాలేజ్‌కే కంటిన్యూ అయిపోవచ్చు. నెక్స్ట్, పార్టిసిపేటింగ్ ఇన్ ఇన్‌స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్స్. సో అన్ని కాలేజెస్ స్పాట్ అడ్మిషన్స్ అనేది కండక్ట్ చేయవు. కొన్ని కాలేజెస్ మాత్రమే కండక్ట్ చేస్తాయి. సో లైక్ ఎలా అంటే, కొన్ని కాలేజెస్ లైక్ యూనివర్సిటీస్ అని కనుక్కోవచ్చు. మ్యాక్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ కావచ్చు. ఇలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీద స్పాట్ అడ్మిషన్స్ అనేటివి ఇస్తాయన్నమాట. సీట్స్ అనేటివి మిగిలిపోతాయి. నెక్స్ట్, అప్లయింగ్ ఫర్ డైరెక్ట్ మేనేజ్మెంట్ కోటా సీట్స్. సో దీనికి టీజీఐసెట్‌తోని సంబంధం లేదు మేనేజ్మెంట్ కోటా కంటే. ఎందుకంటే మీకు రియంబర్స్‌మెంట్ రాదు అండ్ ర్యాంక్ కూడా వేస్ట్ అయిపోద్ది. సో డైరెక్ట్ మేనేజ్మెంట్ కోటా అంటే మీకు జస్ట్ యూనివర్సిటీ ఫీజు అండ్ మీ ఫీజు మాట్లాడుకొని మీరే కట్టేసుకోవాలి. సో టీజీఐసెట్ నుంచి రియంబర్స్‌మెంట్ రాదు. మీకు స్కాలర్‌షిప్స్ అనేటివి కూడా రావు. మ్యాక్స్ వస్తే స్కాలర్‌షిప్ వచ్చే ఛాన్స్ ఉంది. 4000 నుంచి 5000 మనకు పడుతుంది. సో అదొచ్చే ఛాన్స్ ఉంది. బట్ రీయింబర్స్‌మెంట్ అనేది మీకు అప్లై అవ్వదు. సీకింగ్ అడ్మిషన్స్ వయా ఆల్టర్నేటివ్ పోర్టల్. సో ఆల్టర్నేటివ్ పోర్టల్ అనేది ఏమి ఉండదు. సో అదర్ అడ్మిషన్స్ పోర్టల్స్, యూనివర్సిటీస్ అనొచ్చు, కాలేజెస్‌లో అవైలబుల్ ఆపర్చునిటీస్‌ని చెక్ చేసి ఆల్టర్నేటివ్ అడ్మిషన్స్ ఆప్షన్స్‌ని కన్సిడర్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే, డిడ్ ఫస్ట్ ఫేజ్ సీట్ ఈస్ సేఫ్? ఇక్కడ చూసినట్టయితే మనం ఆల్రెడీ క్వెషన్‌లో చూడొచ్చు. డిడ్ ఫస్ట్ ఫేజ్ సీట్ ఈస్ సేఫ్? మన ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అనేది ఇంకా సేఫ్‌గా ఉందా అని మనం అడుగుతున్నాం. సో ఇలాంటి ఆప్షన్స్ చూద్దాం కింద. ఫేజ్ 1 సీట్ ఈస్ సేఫ్ ఇఫ్ యూ పేడ్ ద ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టెడ్ ఆన్‌లైన్. ఒకవేళ మీరైతే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని అండ్ ఇక్కడ అఫిడవిట్ అనేది కూడా అన్ని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి నెక్స్ట్ జాయినింగ్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేసి చలాన్ పేమెంట్ అనేది కట్టుకున్నట్టయితే మీ సీట్ అనేది సేఫ్‌గా ఉంటుంది. ఒకవేళ ఫైనల్ ఫేజ్‌లో మీకు సీట్ అనేది అలాట్ కాకుండా సో ఏం రాకుండా ఉంటే మీకు ఫైనల్ ఫస్ట్ ఫేజ్ సీట్‌కి మీరు కంటిన్యూ అయిపోయి మీకు అప్పుడొచ్చిన కాలేజెస్‌ను మీరు జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్, ఫైనల్ ఫేజ్ ఫెయిల్యూర్ మీన్స్ యువర్ ఒరిజినల్ ఫేజ్ 1 కాలేజ్ అలొకేషన్ రిమైన్స్ యాక్టివ్. ఇది ఇందాక డిస్కస్ చేసాం. ఫిజికల్ రిపోర్టింగ్ ఈజ్ మ్యాండేటరీ ఎట్ యువర్ ఫేజ్ 1 కాలేజ్ టు లాక్ అడ్మిషన్స్. సో ఏందంటే ఆగస్టు 22 నుంచి ఆగస్టు 25 వరకు రిపోర్టింగ్ అనేది ఉంది కాలేజ్‌లో. సో అక్కడ మీరు ఖచ్చితంగా ఫిజికల్ రిపోర్టింగ్ అనేది చేయాలి. లేకుంటే డేట్ అయిపోయినంక ఎళ్తే మాత్రం మీ స్పాట్ అడ్మిషన్స్ అన్నా మళ్ళా మేనేజ్మెంట్ కోటాకని వెళ్ళిపోవాలి ఛాన్స్ ఉంది. సో క్యారీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ యువర్ అలాట్మెంట్ ఆర్డర్ టు ద కాలేజ్ క్యాంపస్. సో ఇక్కడ క్యారీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంది కదా! సర్టిఫికేట్స్ మీద మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియో ఉంది. ఒక సెపరేట్ వీడియోనే ఉంది కాలేజ్ రిపోర్టింగ్‌కి సంబంధించి. సో అక్కడెళ్లి ఏమేమి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి అండ్ ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది ఆ వీడియోలో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ఫిజికల్లీ బై ఆగస్ట్ 25 క్యాన్సెల్స్ యువర్ ఫేజ్ 1 సీట్ ఎంటైర్‌లీ. ఆగస్టు 25 తర్వాత మీరు ఒకవేళ మళ్ళా రిపోర్ట్ చేయడానికి వెళ్ళినట్టయితే 26, 27 కల్లా మీ ఫేజ్ 1 సీట్ అనేది క్లోజ్ అయిపోతుందన్నమాట. సీట్ అనేది మీకు ఉండదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ సర్టిఫికేట్స్ మీద వీడియో ఉంది. అండ్ దీనికి సంబంధించి ఐసెట్‌కి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో ప్రతి డౌట్‌కి కామెంట్స్‌ని బేస్ చేసుకొని ఆ కామెంట్స్‌ని క్వెషన్స్ లాగా తీసుకొని నేను ఆన్సర్ అనేది చేశాను ఒక వీడియోలో. సెపరేట్ వీడియో ఉంది దాని మీద. ఖచ్చితంగా దాన్ని వాచ్ చేయండి. టీజీఐసెట్ మీద ప్రతి ఒక్కటి మీకు తెలిసిపోతుంది. అండ్ స్పాట్ అడ్మిషన్స్ అని ఉంది కదా! దాని మీద కూడా సెపరేట్ వీడియో చేద్దాం. ఈ వీడియోలో కొంచెం చెప్పడానికి మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో డీటెయిల్ వీడియో అండ్ స్పాట్ అడ్మిషన్ ఏ కాలేజ్ చేస్తుందో, టాప్ కాలేజెస్ ఏం చేస్తున్నాయో అనేది అది మనం నెక్స్ట్ వీడియోలలో డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి
సో మీరు చూసినట్టయితే ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్. సో ఇంక చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏందంటే, బ్రో మేము ఫస్ట్ ఫేజ్‌లో ఆల్రెడీ కౌన్సెలింగ్ పార్టిసిపేట్ చేసాము. అండ్ వెరిఫికేషన్స్ కూడా మావన్నీ అయిపోయినాయి. సో మాకు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చింది. మేము జాయినింగ్ అలాట్‌మెంట్ ఆర్డరు, రిపోర్టింగు అన్నీ చేసాము. బట్ ఇప్పుడు మళ్ళా మేము స్లాట్ బుక్ చేసుకొని మళ్ళా వెరిఫికేషన్‌కెళ్ళాలా? ఆర్ ఎల్స్ ఎట్లా ప్రాసెస్ ఎలా ఉంటుందనంటే, సో ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన వాళ్ళకి స్లాట్ బుకింగ్ అవసరం లేదు. అండ్ వెరిఫికేషన్ కూడా అవసరం లేదు. ఆగస్ట్ 18 నుంచి ఆగస్ట్ 19 ఈ 2 డేట్స్‌లో మనకి అది వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి స్క్రీన్ అనేది ఆప్షన్ అనేది ఓపెన్ అయితుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చి లాక్ అయితది కదా! సో అప్పుడు ఏం చేస్తారంటే, సో ఎన్ని కాలేజెస్ పెట్టాలి? ఫస్ట్ ఫేజ్‌లో నాకు సీట్ వచ్చింది. సో సెకండ్ ఫేజ్‌లో మళ్ళా నాకు సీట్ రావాలంటే ఎన్ని కాలేజెస్ పెట్టాలంటే, ఫస్ట్ ఫేజ్‌లో మీకొచ్చిన సీట్ బేస్ చేసుకొని, ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్‌లో గనక మీకు సీట్ అనేది రాకుంటే, అంటే మీరు ప్రిఫర్ చేసిన కాలేజ్, మీకిష్టమైన కాలేజు ఆర్ ఎల్స్ మీకు తెలిసిన కాలేజ్‌లో సీట్ రాకుంటే, జస్ట్ అలాంటి కాలేజెస్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇయ్యండి ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చిన వాళ్ళు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చింది. బట్ మీరు చలాన్ కట్టలేదు, అలాట్‌మెంట్ ఆర్డర్ తీసుకోలేదు, జాయినింగ్ రిపోర్ట్ తీసుకోలేదంటే 10 ప్లస్ కాలేజెస్ అనేటివి ఆప్షన్‌లో పెట్టుకోండి. టాప్ 5 అయితే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే కాలేజెస్ పెట్టుకోండి. ఒకవేళ మీకు స్టిల్ 2 ఫేజెస్‌లో గనుక మీకు నచ్చిన కాలేజ్ రాకుంటే, మీ స్పాట్ అడ్మిషన్స్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మేనేజ్మెంట్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ మేనేజ్మెంట్ కోటాలో వెళ్తే అయితే మీకు రియంబర్స్‌మెంట్ రాదు. స్పాట్ అడ్మిషన్స్ అయితే కొంత వరకొచ్చే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ అడ్మిషన్స్ అయితే రియంబర్స్‌మెంట్ అనేది ఎలిజిబుల్ కాదనే ఛాన్స్ కూడా ఉంది కొన్ని కాలేజెస్‌లో. సో, సేమ్ మనకు ఫస్ట్ ఫేజ్‌లో ఎలా పెట్టారో అలానే మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అయితుంది. సో, అలానే మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో, నేను దాని మీద కూడా సెపరేట్ వీడియో చేస్తాను వెబ్ ఆప్షన్స్ మీద. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇఫ్ ఐ అలాటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ దెన్ హౌ టు పార్టిసిపేట్ ఇన్ ఫైనల్ ఫేజ్. ఒకవేళ నేను ఫస్ట్ ఫేజ్‌లో అలాట్ అయిపోయాను కదా! బట్ ఫైనల్ ఫేజ్‌లో ఎలా అలాట్ కావట్లంటే, సో, ఇక్కడ చూడేసినట్టయితే, సో, కొత్తగా ఫైనల్ ఫేజ్ ఆప్షన్స్ పెట్టే వాళ్ళకి సెపరేట్ వీడియో అయితే చేద్దాము. సో, ఒకవేళ ఫస్ట్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేసి మళ్ళా ఫైనల్ ఫేజ్‌లో చేసే వాళ్ళకి ఎలా అంటే, మీకిక్కడ చూసినట్టయితే మీకు స్లాట్ బుకింగ్ అవసరం లేదు. అండ్ మీకు ఎలాంటి ఫీ అనేది ఉండదు. అండ్ మీకు కౌన్సెలింగ్ ఎళ్లి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ అయితే చేయాల్సిన అవసరం ఉండదు. సో, మీరేం జేయాలంటే వెబ్‌సైట్ ఉంటుంది. వెబ్‌సైట్‌కెళ్ళి ఏం జేయాలి? లాగిన్ టు టీజీ ఐసెట్ 2026 వెబ్‌సైట్ యూజింగ్ యువర్ క్రెడెన్షియల్స్. లాగిన్ పాస్వర్డ్ యూజ్ జేసి సేమ్ అలానే ఎళ్ళిపోవచ్చు. లైక్ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్ యూజ్ జేసి మీరెళ్ళాలి. సో, అక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అని ఒక ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో, దాన్ని క్లిక్ జేసి మీ ప్రిఫరెన్స్ ఇయ్యండి. మీరేం జేస్తారంటే, మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ మీరు ప్రిఫర్ చేసిన కాలేజ్ కాకుండా వేరే కాలేజ్ వచ్చినట్టయితే, మీరు ఏ కాలేజెస్ అయితే ప్రిఫర్ చేస్తున్నారో ఆ కాలేజెస్‌నే లైక్ స్టెప్ బై స్టెప్ అంటే టాప్ నుంచి కిందికి వరకు తీసుకురండి. అంటే 1, 2 ఇట్లా సో అండ్ సో. సో, అరేంజ్ యువర్ ఆప్షన్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ యువర్ ప్రియారిటీ. సేవ్ చేసి కన్ఫర్మ్ చేయండి. అండ్ ప్రింటౌట్ అనేది తీసుకోండి. సో, మీకు సీట్ వచ్చినప్పుడు సేమ్ అలాట్‌మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ మీకు చలన్ అనేది ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్‌కి జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అంటే చలన్ అనేది మీరు ఫస్ట్ ఫేజ్‌లో కట్టారు కదా! సో, ఆ చలన్ అనేది ఒకవేళ మీరు ప్రిఫర్ చేసిన కాలేజ్‌కి చలన్ లేకుంటే అది మీకు క్రెడిట్ అవుతుంది. సో, అది మీరు టీజీ ఐసెట్ వాళ్ళని హెల్ప్ లైన్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీకు సేమ్ ఫీజ్ ఉన్నట్టయితే ఆ చలన్ ఫస్ట్ ఫేజ్‌లో కట్టిన చలన్ అనేది సెకండ్ ఫేజ్‌లో కాలేజెస్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. స్పాట్ అడ్మిషన్స్. సో, స్పాట్ అడ్మిషన్స్ అనేది ఫస్ట్ థింగ్ ఇక్కడ చూసినట్టయితే, మీకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ మీకు నచ్చలేదని, లేకుంటే మళ్ళా ప్రిఫర్ చేసిన కాలేజ్ మీకు రాలేదు. బట్ నాకు అదే కాలేజ్ కావాలి అండ్ రియంబర్స్‌మెంట్ కావాలంటే స్పాట్ అడ్మిషన్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలనమాట. ఎందుకంటే ఇందులో వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రాసెస్ ఏముండదు. డైరెక్ట్ మనం కాలేజ్‌కెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్ తీసుకొని ఎళ్ళాలి. సో, డాక్యుమెంట్స్ అనేది మనం ఛానెల్‌లో ఆల్రెడీ వీడియో ఉంది. ఇందాక గూడా చెప్పాను గదా! సో, అవే డాక్యుమెంట్ తీసుకొని మీరు డైరెక్ట్ కాలేజ్‌కైతే ఎళ్ళాలి. సో, ఇక్కడ స్టెప్స్ ఎలా ఫాలో అవ్వాలంటే, చెక్ ద లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఆఫరింగ్ స్పాట్ అడ్మిషన్స్ ఆన్ దేర్ అఫీషియల్ వెబ్‌సైట్స్ ఆర్ నోటీస్ బోర్డ్స్. సో, నేను కొన్ని లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది దాని మీద నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో, ఆ కాలేజెస్ క్యాంపస్‌కైతే మీరెళ్ళాలి. మీరు ఎళ్లి డేట్స్ అండ్ టైమ్స్ అంటే స్పాట్ అడ్మిషన్ గూడా సెపరేట్ డేట్ అండ్ టైమ్ ఉంటుంది. అది టీజీఐసెట్ వాళ్ళే ఇస్తారు. సో, అప్పుడు మీరు వెళ్ళాలి. వెళ్ళాక రిజిస్టర్ యువర్ డీటెయిల్స్ అండ్ ఫిల్ ద స్పాట్ అడ్మిషన్స్ అప్లికేషన్ ఫార్మ్. సో, అడ్మిషన్ ఫార్మ్ ఫిల్ చేసుకొని, సో, మీరైతే జాయిన్ అయిపోవచ్చు. జాయినింగ్ అడ్మిషన్ ఫీజ్ అని ఉంటుంది. 500-1500 వరకు. సో, అదే పే చేసి మీరెళ్ళాలి. దానికి సెపరేట్ చలాన్ గూడా ఒకవేళ ఉంటే, చలాన్ గూడా స్పాట్‌లో కట్టేయాలి. లేకుంటే మీకు అడ్మిషన్ అనేది దొరకదు. ఇఫ్ సెలెక్టెడ్ పే ద రిక్వైర్డ్ ఫీ అండ్ కంప్లీట్ అడ్మిషన్ ఫార్మాలిటీస్. సో, ఇందాక డిస్కస్ చేసాం. సో, చలాన్ అనేది ఖచ్చితంగా స్పాట్‌లో కట్టేసేయాలి.
అండ్ కలెక్ట్ అడ్మిషన్ రిసిప్ట్ అండ్ కన్ఫర్మ్ యువర్ సీట్. మీ సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఆ కాలేజెస్ హెచ్ఓడి కన్నా వాళ్ళతోని కాంటాక్ట్ అయ్యి మీరు అడ్మిషన్ అనేది చేశామని చెప్పేసి ఆ కాలేజ్లో జాయిన్ కావచ్చు. లైక్ ఫీజు అనేది కట్ చేసి ఆ ఫీజు రిసిప్ట్ అనేది మీ దగ్గర పెట్టుకోవాలి. నెక్స్ట్ యూనివర్సిటీ ఫీజు అనేది ఉంటుంది. సో అది సెమ్ వైజ్ కట్టుకోవచ్చు. లైక్ 13K నుంచి 15K అలా ఛాన్స్ ఉంటుంది, ఉండే ఛాన్స్. సో సెమ్ వైజ్ కట్టుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ గురించి చూసినట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. లేకుంటే మాకు స్పాట్ అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉండదు. 2 ఆర్ 3 డేస్ ఉంటుంది కాబట్టి యూజ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సో స్పాట్ అడ్మిషన్స్ మీద సెపరేట్ వీడియో చేద్దాము. అండ్ స్పాట్ అడ్మిషన్స్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ మీద కూడా వీడియో చేస్తాను. అండ్ ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ దాని మీద కూడా సపరేట్ వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో చేసి పెట్టుకొని సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్లో టెక్ కంటెంట్ వస్తుంది, జాబ్ అప్డేట్స్ వస్తాయి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తాము కాలేజ్ గురించి కూడా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే కనెక్టెడ్, టర్న్ ఆన్ నోటిఫికేషన్ ఫర్ మోర్ వీడియోస్. కీప్ సపోర్టింగ్.